నమస్కారం శ్రీ గురుగారు. గురుభ్యో నమః. చెప్తా. నమస్తే. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 30వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో గోపకాంతలు శ్రీకృష్ణ పరమాత్ముడు అదృశ్యమైపోవటంతో ఈ కన్నయ్య ఎక్కడ ఉన్నాడు అనేటువంటి వివరాలని ప్రతి చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని అన్నిటిని కూడా సమాచారం అడుగుతూ వెళ్తున్నారు. అప్పటిదాకా ఒక్క క్షణకాలం పాటు కనిపించి పరవశింపజేసి ఆహ్లాదపరిచినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వీరిలో ఉన్నటువంటి అహంకారాన్ని మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. వీరిలో ఉన్నటువంటి అహంకారాన్ని అణిచివేసి స్వామి అనుగ్రహింపదలిచి ఈ విధంగా మరుక్షణంలో అదృశ్యమైపోయాడు స్వామి. అదృశ్యమైపోయినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క విరహ వేదం చెప్పుకోవటానికి, వీళ్ళ యొక్క తీవ్ర స్థాయి ఏ విధంగా చేరింది, పశుపక్షాదుల్ని, వృక్షాలని, స్థావరాలని శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ వెళ్ళటం అనేటువంటిది తీవ్ర స్థాయి. అంతేకాకుండా చివరికి ఏమి చేయలేక వాళ్ళల్లో కొంతమంది కృష్ణుడుగా, కొంతమంది స్వామి యొక్క లీలల్లో పాత్రలుగా వాళ్ళకి వాళ్ళే ఆ పాత్రల్ని పోషిస్తూ, కొంతమంది శ్రీకృష్ణుడిగా ఆ పాత్రని పోషిస్తూ ఆయన చేసిన లీలలన్నీ కూడా వీళ్ళు ఆనంద పరవశులైపోతూ ఆహ్లాదించుకుంటూ గడిపేశారు. ఆ శ్లోకాలని ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ 30వ అధ్యాయంలో మనం పూర్వ శ్లోకాల్లో 4 శ్లోకాల వరకు ప్రవచించుకున్నామండి. కొంత భాగం పరిచయం చెప్పుకుని తర్వాత 4 శ్లోకాలు ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ వెళ్తున్నాం. 5వ శ్లోకం నుంచి గోపకాంతలు వాళ్ళ యొక్క వేదనని వృక్షాలకి చెప్పుకుంటూ పరమాత్ముని చూశారా, మీరు కృష్ణుని చూశారా, కన్నయ్యని చూశారా అంటూ వెళ్తున్నారు. దృష్టో వః కశ్చిదశ్వత్థ ప్లక్షణ్యగ్రోధనో మనః నందసూనుర్గతో కృత్వా ప్రేమహాసావలోకనైః. నందసూనుడు, నందుని కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమ హాస అవలోకనై, చక్కటి చిరునవ్వులతోనూ అవలోకనాలతోనూ చూపులతోనూ ఆయన యొక్క ప్రేమతోనూ మా యొక్క మనసుని హరించేశాడు. అపహరించి గతః వెళ్ళిపోయాడు, తుర్రుమని పారిపోయాడు, అదృశ్యమైపోయాడు. అట్లాంటి కృష్ణుణ్ణి దృష్టో వః కశ్చిత్, మీరు ఎక్కడైనా చూశారా? ఎవరిని అడుగుతున్నారు? అశ్వత్థ, అశ్వత్థ వృక్షాన్ని అడుగుతున్నారు. ఓ పక్కన అక్కడ మహావృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందావనంలో, ఆ ఉపవనాలలో వాటిని అశ్వత్థ వృక్షము, లక్ష, అలాగే న్యగ్రోధ, జువ్వి, రావి మొదలైనటువంటి వృక్షాలన్నీ కూడా అడుగుతున్నారు. మనః హృత్వ, మా మనస్సుని హరించి తీసుకువెళ్ళిపోయాడు. మాయలోగా వెళ్ళిపోయాడు 7 ఏళ్ల పిల్లవాడు, అలా తీసుకువెళ్ళిపోయారు అంటూ కశ్చిత్ కురబకాశోక నాగ పున్నాగ చంపకా రామానుజో మానినీ నామితో దర్ప హరస్మితః. మా యొక్క దర్పాన్ని ఆయన యొక్క చక్కటి చిరునవ్వుతో హరించేశాడు. స్మితః, ఆయన చిరునవ్వుతో మా యొక్క దర్పాన్నంతా అణిచివేసేటువంటి, హరించేటువంటి స్వామి ఎవరాయన? రామానుజో, రామస్య అనుజ, రామానుజ, రాముడి యొక్క సోదరుడు.
అనుజ అంటే ఇంకా తమ్ముడు, అగ్రజ అంటే అన్నయ్య. రామానుజ ఎవరు తమ్ముడు? బలరాముడి తమ్ముడైనటువంటి శ్రీకృష్ణుడమ్మ రామానుజుడు. రామాయణంలో రామానుజుడు అంటే లక్ష్మణస్వామి, భాగవతంలో రామానుజుడు అంటేనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ. పదం ఒకటే అయినా పాత్రలు మారిపోయినాయి, పదం మాత్రం అదే వాడతాం రామానుజుడు. రామాయణంలో లక్ష్మణ స్వామికి ఉపయోగిస్తాం, లేకపోతే భరత శత్రుఘ్నుడు కూడా వాడచ్చు రామానుజుడు. కశ్చిత్ పురవకాశోక పున్నాగ చంపకాహ నాగ పున్నాగ చంపకాహ అంటూ సమస్తమైనటువంటి వృక్షాల సంపదలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాటిని అడుగుతున్నారు. ఓ పురవకములారా, పురవ అశోక వృక్షములారా, అలాగే పొన్నాగ వృక్షాలారా, నాగ పున్నాగ చంపకాహ ఓ చంపక వృక్షాలారా, మానినీనాం మానిని అనే పదానికి అర్థం అక్కడ అభిమానవంతురాలైనటువంటి, మేమంతా అభిమానవంతులం, మా గౌరవ మర్యాదలు మాకున్నాయి. అట్టా స్వాభిమానమైనటువంటి మా యొక్క అభిమానవతులమైనటువంటి మా యొక్క దర్పాన్ని అణిచివేసి స్వామి ఇక్కడి నుంచి అదృశ్యమైపోయి వెళ్ళిపోయాడమ్మా. మా దర్పాన్ని హరించేటువంటి స్వామి, మా గర్వాన్ని అహంకారాన్ని పోగొట్టి అనుగ్రహించేటువంటి స్వామి, ఓ వృక్షరాజాలారా, ఎక్కడైనా ఆ స్వామిని, అటువంటి స్వామిని మీరు ఎక్కడైనా చూసారా అంటూ వేడుకుంటున్నారు. ఇట్లా అనేకమైనటువంటి వృక్షాలు, ఆ వృక్షాలకు కూడా స్వామి యొక్క చక్కటి ఆకార విశేషాలను కూడా చెప్తారు. ఇట్లాంటి వాడు అనేది కచ్చిత్ తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియే సహత్వాలికులైర్ బిభ్రత్ దృష్టస్తే అతి ప్రియోచ్యుత అతి ప్రియాచ్యుత. నువ్వు అచ్యుతుడికి అతి ప్రియమైనటువంటి దానివి. ఎవరు? తులసి. హే తులసి మాత, కచ్చిత్ తులసి కళ్యాణి. అక్కడ తులసి వృక్షాలను అడుగుతున్నారు వీళ్ళందరూ గోపికలు పోయి ఆ తులసి వనంలో. కచ్చిత్ తులసి కళ్యాణి, నువ్వు బాగా ఇష్టం స్వామికి, కాబట్టి ఈ వనంలో ఏమైనా విహరిస్తున్నాడా స్వామి? గోవింద చరణ ప్రియే, గోవింద చరణ ప్రియే, పరమాత్ముని యొక్క చరణ పాదపద్మాల దగ్గర నిరంతరము ఆయన్ని సేవిస్తూ ఉంటావు, ఆయన్ని పాదాలు పట్టుకుని విడిచిపెట్టవు. నువ్వు ఇష్టమైనటువంటి దానివి, గోవిందుడికి ఇష్టమైనటువంటి దానిపై సహత్వాలికులై, ఈ పదాన్ని పెట్టేస్తే సహ తు ఆలికులై. ఆలికులము అనే పదానికి అర్థం ఏంటంటే తుమ్మెద. ఆలికులం తుమ్మెదల యొక్క సమూహం. ఈ తులసీమాల యొక్క పరిమళాలకి ఆకర్షించబడినటువంటి తుమ్మెదల యొక్క సమూహాలు వచ్చి అక్కడ జుంకారాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా స్వామి నిన్ను విడిచిపెట్టకుండా ఆ మాలని ధరిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ తులసిమాల పరిమళాలకి ఆవేమన్నా వచ్చి ఆ తుమ్మెదలు వస్తూ ఉంటాయి, తేనెటీగలు వస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి, వాటి మీద అలా తీసుకుంటూ ఉంటాయి, ఆకర్షించబడి. అయినా సరే స్వామి నిన్ను మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే గోవింద చరణ ప్రియేను అలా సేవ చేసుకున్నావు. ఈ తులసీమాత గురించి పురాణంలో ఒక అధ్యాయం అంతా ఉంది. శివపురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఒక అధ్యాయం అంతా ఉంటుంది తులసీమాత యొక్క చక్కటి చరిత్ర. మనం కూడా నిత్యము మన ఇళ్లలో పూజించుకుంటూ ఉంటాం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. మూల భాగము, మధ్య భాగము, అగ్రభాగము, ఈ మూడిట్లో ఎవరుంటారు? సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు, సమస్త వేదాలు ఉంటాయి, సమస్త తీర్థాలు ఉంటాయి. అట్లాంటి ఆ తులసికి నమస్కారం చేస్తూ ఉంటాం. అట్లాంటి తులసి స్వామి యొక్క మెడలో అలా వరమాలలాగా అలా ఆనందంగా కంఠాభరణంగా ఉంటే ఎప్పటికీ ఆలికులై బిభ్రత్, ఆలికులం వచ్చి ఆ తుమ్మెదల యొక్క జుంకార నాదాలతో చుట్టూతో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన బిభ్రత్ ధరిస్తూనే ఉన్నాడు. పరమాత్ముడు మాత్రం బిభ్రత్ అంటే ధరించుట. బిభ్రత్ దృష్టస్తే, అటువంటి కృష్ణుణ్ణి నువ్వేమైనా చూశావా అంటూ తులసి మాతను అడుగుతున్నారు. ఎందుకంటే అతి ప్రియ అచ్యుత, నీకు అతి ప్రియమైనటువంటి వాడు అచ్యుడు. ఆ శ్రీకృష్ణుడికి నువ్వు బాగా ఇష్టమైనటువంటి దాన్ని, కాబట్టి అటువంటి కృష్ణుడిని నువ్వేమన్నా చూశావా అంటూ అడుగుతున్నారు. ఆ కృష్ణుని యొక్క ఆకార విశేషాలని పోతనాచార్యుడు చక్కగా వివరించాడు. ఇది ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు. నల్లనివాడు ఎట్లాంటి వాడు? మా అబ్బాయి
7 ఏళ్ల బాలుడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడు వాడు. ఆ ప్రేమరసాన్ని అలా అంటే ఏ మన్మధుడు ఏం పనికొస్తాడు? కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు. మౌళి పరిసర్పిత పింఛమువాడు. ఆ ఉంగరాల జుట్టులో మధ్యలో చక్కగా ఆ మౌళి పెట్టుకుని చక్కగా పింఛం ఒకటి పెట్టుకుంటాడు. ఈ పింఛం ఒకటి చాలు. మొత్తం రాసపంచ అధ్యాయాల మొత్తం ఈ రాసపంచములు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వీటన్నిటి కూడా ఈ ఒక్క పింఛమే స్వామి వారి యొక్క అస్ఖలిత బ్రహ్మచర్యత్వానికి నిదర్శనమైనటువంటి ఆ పెట్టుకున్నటువంటి నెమలి పింఛం. మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు కండు చెల్వల మానధనంబు దోచెనో మలియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఓ మల్లె వృక్షములారా, మల్లె తీగలారా, మీ పొదల మాటన ఏమన్నా ఆ కృష్ణుడు ఉన్నాడేమో చెప్పండి అమ్మా అంటూ ఎట్లాంటి వాడు నవ్వురాజిల్లెడు మోమువాడు. ఎంత అందమైనటువంటి మొహం, చక్కగా చిరునవ్వుతో అట్లాంటి ఆ నవ్వురాజిల్లెడు మోముతో ఆయన కురిపించే ఆ కృపారసంతో ప్రేమ రసామృతంతో చల్వల మానధనంబుతో చెనో మల్లియలారా, ఓ మల్లియలారా, మా యొక్క మానధనాన్నంతా దోచుకుని వెళ్ళిపోయాడమ్మా. ఇదిగో అన్నాడు, అలా కౌగిలించుకున్నాడు, అదృశ్యమైపోయాడు. ఇదిగో అంటున్నాడు, చక్కగా ముచ్చట్లు చెప్తున్నాడు, ఉన్నవాడు ఉన్నట్టు అదృశ్యమైపోయాడు అంటూ. అదే కాకుండా ఒక్కొక్క వృక్షానికి కూడా పై శ్లోకంలో ఇంకా చెప్పారు. పున్నాగ కానవే పున్నాగ వందితో తిలకంబ కానవే తిలక నిటులు. ఓ పున్నాగ వృక్షమా, పున్నాగ అంటూనే పురుష పుంగవల చేత సమస్తమైనటువంటి వారి చేత వందనాలు అందుకోబడినటువంటి ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణుని ఎక్కడన్నా చూసావా? పున్నాగ వృక్షం. పున్నాగ కానవే పున్నాగ వందితం తిలకంబ కానవే తిలక నిటులు. ఓ తిలక వృక్షమా, బొట్టు తిలక వృక్షం. చక్కగా ఆ పాల భాగాన్ని తిలకాన్ని ధరించినటువంటి పురుషోత్తముని నువ్వేమన్నా కాంచావా? నువ్వేమన్నా తిలకించావా? ఆ తిలకం ధరించిన వాడిని నువ్వు తిలకించావా? కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అంటూ చక్కటి శ్లోకాలతో కీర్తించినటువంటి ఆ పురుషోత్తముడు వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నటువంటి ఈ గోపికా కాంతలందరూ కూడా వృక్షాలని, రాళ్ళని, స్థావర జంగమాలు అనే తేడా లేకుండా అడుగుతూ వెళ్తున్నారండి. దీనికి కారణం మనం చెప్పుకున్నాం. వీళ్ళకేమో మతి లేదా? బుద్ధి ఏమైపోయింది? ఇంత చక్కగా విద్యావంతులైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, ఇంత ధన్యాత్ములైనటువంటి వాళ్ళు చెట్లకి చెప్పుకోవడం ఏమిటి? దేంట్లో మాట్లాడాలి, దేంతో మాట్లాడకూడదు అనేటువంటి వివేచన జ్ఞానం తెలీదా? దానికి కారణం కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ మన్మథావస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రేమ విరహవేదంలో ఉన్నటువంటి వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉండదు, కోల్పోతారు. దానికే కాళిదాసు కామార్తాహి ప్రకృతి కృపణాచేతన చేతనేషు అంటూ మేఘ సందేశంలో 4వ శ్లోకంలో చెప్తాడు. ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వ మేఘ అంటూ చెప్తాడు. ఆ మేఘం ఎక్కడ? మొత్తం ధూమం ఉంది, సలిలం నీరు ఉంది ఆ యొక్క మేఘంలో. ధూమం అంటే అగ్నికి నిదర్శనం. జలములు ఉన్నాయి. ధూమ జ్యోతి సలిల మరుతా, వాయువు ఉంది, మేఘము, ఇవన్నీ కదలిక గుణం ఉంది. ఇటువంటి అన్ని గుణాలు కలిగినటువంటి మేఘం కాక ఇంకెవరికి ఉంటుంది అర్హత ఈ సందేశాన్ని చెప్పడానికి? కాబట్టి మేఘుడే అసలైనటువంటి సమస్తమైనటువంటి అర్హత కలిగిన వాడు. దేనికి? సందేశం ఇవ్వడం, తుర్యురాలికి సందేశం ఇవ్వడం అని నిరూపించి అప్పుడు వెళ్తాడు. పైగా ఎందుకు చెప్పాడు? కామార్తాహి ప్రకృతి. వాడు కామార్తుడై ఉన్నాడు అక్కడ యక్షుడు. కాబట్టి చేతన అచేతనమైనటువంటి వస్తువులతో మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేటువంటి వివేక్షణ జ్ఞానం అనేది ఉండదు. చాలా మంది వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అందువలన ఇక్కడ ఈ గోపికా కాంతలకు కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ. అందువలన చెట్లను అడుగుతున్నారు వాళ్ళు. పాపం మాలత్యదర్శివ కశ్చిన్ మల్లికే జాతి యూధికే. ఇదిగో మల్లిక చెట్టు, మల్లిక వృక్షాలను అడుగుతున్నారు ఇక్కడ 8వ శ్లోకం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఓ మల్లియలార మీ పొదల మాటున. మల్లె పొదలు ఉన్నాయి అక్కడ. ఆ పొదల మాటను ఏమన్నా దాక్కున్నాడేమో, ఎక్కడన్నా కూర్చున్నాడేమో, ఎవరితోనో కూర్చున్నాడేమో అన్నట్టుగా అడుగుతున్నారు. మాలత్యదర్శి, ఓ మాలతి వృక్షమా, మాలత్యదర్శివ కశ్చిన్ మల్లికే జాతియూధికే ప్రీతిం వో జనయన్ యాతః కరస్పర్శేన మాధవ. కరస్పర్శేన మాధవ. ఓ
సో మాలతీలతలారా అంటూ అడుగుతున్నారు. మాలతీ అదర్శి, మాలతీ ప్లస్ అదర్శి నువ్వేమైనా చూసావా అంటూ మాలతీలతలారా, మల్లికల్లారా, ఓ జాతి యూధికే అంటే జాజి పుష్పాలారా, ఆ జాజి తీగలు ఉన్నాయి, మల్లె తీగలు ఉన్నాయి, ఈ మాలతీ తీగలు ఉన్నాయి, అనేకమైనటువంటి యూధికే ఆ వనంలో పెరిగేటువంటి అనేకమైనటువంటి చక్కటి వనరాజాల్లో పెరుగుతున్నటువంటి మొగ్గలు, పుష్పాలు, లతలు ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మాధవ కరస్పర్శేన, ఆయన యొక్క చక్కటి కరస్పర్శతో, ఆయన యొక్క అరవిందము వంటి ఆ హస్తస్పర్శతో, కరస్పర్శతో ప్రీతిం వో జనయన్ యాత కశ్చిత్, ఈ కశ్చిత్ అనేది తీసుకొచ్చి కశ్చిత్ యాత, ఖచ్చితంగా ఇటువైపు నుంచి వెళ్తే స్వామి మిమ్మల్ని కరస్పర్శతో అనుగ్రహించే వెళ్ళుంటాడు కదా, మీకు ప్రీతిని కలిగించే వెళ్ళుంటాడు కదా. అలా ఏమన్నా వెళ్ళాడా? ఇటువైపుగా ఏమన్నా వెళ్ళాడా? ప్రీతింవహ జనయన్, మీకు ప్రీతిని కలిగిస్తూ, మీకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తూ ఆయన యొక్క కరస్పర్శతో మిమ్మల్ని అనుగ్రహించి వెళ్ళాడా? చెప్పండి అమ్మా, ఇటుగా వెళ్ళాడా? కృష్ణుడిని మీరేమైనా గమనించారా అంటూ అడుగుతున్నారు కొంతమంది. ఇక అక్కడి నుంచి అనేకమైనటువంటి వృక్ష జాతుల్ని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. ఈ మొత్తం అనేక రకాలైనటువంటి వృక్షాల యొక్క పేర్లు, బోటనీకి సంబంధించిన అంశాలన్నీ వచ్చేస్తాయి. తర్వాత జువాలజీ ఎక్కడో కొడతారు. అనేకమైనటువంటి శాస్త్రాలని నిబద్ధిస్తూ ఉంటారు భారత భాగవతాలు. ఇప్పుడు కొత్తగా దూరదర్శన్ వాళ్ళు కూడా ఒక ప్రసారం చేస్తున్నారు. ఏంటంటే పురాణాలలో ఉన్నటువంటి సైన్స్, విజ్ఞానం ఏమిటి అంటే అనేకమైనటువంటి శాస్త్రాలు ఎక్కడెక్కడ చెప్పారు. అనేకమైనటువంటి వృక్షాల పేర్లు కూడా తెలియదు మన వాళ్ళకి. అటువంటి పేర్లన్నీ ఇక్కడ దాదాపు 4 శ్లోకాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం ఆ వృక్షాల పేర్లు. వృక్ష శాస్త్రానికి ఇది ఎంత ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కొన్ని పేర్లు నిజంగానే ఆధునికమైనటువంటి వాళ్ళకి తెలియదు. చూత ప్రియాల పనసాసన కోవిదార కోవిదార జంవర్క బిల్వ వకులామ్ర కబంద నీపాహ, జంబు అర్క బిల్వ వకుల ఆమ్ర కదంబ నీపాహ, ఏన్యే పరార్థ భవక యమునోపకూలాః శంసంతు కృష్ణ పదవీం రహితాత్మనాం నః. కృష్ణ పదవీం శంసంతు, మీరేమన్నా సూచించండి అమ్మా, ఆ కృష్ణుడి యొక్క మార్గాన్ని మీరన్నా చెప్పండి అమ్మా, మీకేమన్నా తెలుసా అంటూ చూతవృక్షమా, చూతవృక్షం అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వృక్షాలన్నిటిని కూడా వెళ్తున్నారు. ప్రియాల పనస, పనస పనస దీర్ఘమక్కల పనస, ఆ తర్వాత ఆసన కోవిదార మొదలైనటువంటి వృక్షాల పేర్లను సూత వృక్షమా, ద్రాక్ష వృక్షమా. ప్రియాల అనే పదానికి అర్థం ద్రాక్ష తీగ, ద్రాక్ష తీగలారా, ఓ పనసు చెట్లారా, ఓ వేగిస పండులారా, అలాగే ఎర్రకాంచనంలారా, నేరేడు వృక్షాలారా, జిల్లేడు వృక్షాలారా, మారేడు చెట్లలారా అంటూ జంబు అర్క బిల్వ, మారేడు వృక్షం, అర్కము అలాగే జిల్లేడు, నేరేడు, జిల్లేడు, మారేడు, పొగడ వృక్షము, మామిడి వృక్షము, బకుల అంటే పొగడ వృక్షం, ఆమ్ర, ఆమ్రము అంటే ఇట్లాంటి కదంబ వృక్షం, నీపాహ కదంబ వృక్షాలు మొదలైనటువంటివి కూడా, మంకెన వృక్షము, కడిమి చెట్లు, కదంబ వృక్షాలు, కదంబ నీప వృక్ష పొగడ వృక్షం, ఇట్లాంటి వాటిన్నిటి మంకెన వృక్షాలు, వీటన్నిటినీ అడుగుతున్నారు. ఏ అన్యే, ఇవే కాకుండా అన్యమైనటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ, యమునోపకూల, యమునా ప్లస్ ఉపకూల, ఈ యమునా నది యొక్క తీరంలో, ఉపకూలంలో, ఉపవనాలలో యమునా నదీ జలాల చేత చక్కగా ఆహ్లాదంగా పెరిగినటువంటి ఆ మహావృక్ష రాజాలని. ఎట్లాంటి వృక్షాలు ఇవన్నీ కూడా, పరార్థ భవక, పరార్థ ఘటక, పరార్థ భవక ఏదైనా ఒకటి, పరోపకారం కోసం జీవించే మహావృక్ష రాజాలు ఇవన్నీ. వృక్షాలంటేనే పరోపకారం కోసం. శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ మహావృక్షాల గురించి ఒక అధ్యాయంలో ప్రశంసించాడు అద్భుతంగా. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం, జీవితాన్ని పరోపకారం కోసం అలా తమ యొక్క సమస్తమైనటువంటి జీవితాన్ని కూడా పణంగా పెట్టినటువంటి వాళ్ళు ధన్యజీవులు. ఏతే పరార్థకటక అంటూ భర్తృహరి సుభాషితాల్లో ప్రశంసిస్తాడు. అక్కడ వాళ్ళ జీవితం గొప్పది, వాళ్ళు పురుషోత్తములు అంటే వాళ్ళు మహావృక్షాల వలె వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి జీవితాన్ని స్వార్థం కోసం కాకుండా పరార్థం కోసం పాటుపడేటువంటి వాళ్ళు మహా. మరి సామాన్యమైనటువంటి మానవులు ఎవరయ్యా అంటే
స్వార్థం చూసుకుంటూ పరార్థం కూడా చూసేవాడు సామాన్యమైన మనిషి అంతే. అంటే వీడు బాగుపడతాడు, పక్కవాడు బాగుపడతాడు. అలా కాకుండా కొంతమంది ఉంటారు, పక్కవాడి నాశనమైనా సరే నేనే బాగుండాలనుకున్నాను. వీడు మానవ రాక్షసుడు. నేనే బాగుండాలనే స్వార్థం ఎవరిలో ఉంటుందో పక్కవాడిని అణగదొక్కైనా సరే వీడు బాగుంటాడు. ఇంకోటి ఉన్నాడు, వీడు 3 కాకుండా 4వ క్యాడర్ వాడు ఉన్నాడు. ఈ 3 చెప్పినటువంటి క్యాడర్స్ లో ఒకళ్ళు బాగుపడుతున్నారు. మొదటి స్థాయిలో ఏమన్నా పరోపకారుడు, ఎదుటివాడు బాగుపడతాడు. 2వ స్థానంలో వీడి సుఖం వాడు సుఖం బాగుపడతాడు. 3వ స్థానంలోనే ఉన్న కనీసం వాడున్నా బాగుపడుతున్నాడు, పక్కవాడిని నాశనం చేసి. 4వ వాడు ఉన్నాడు, వీడు బాగుపడ్డు పక్కవాడిని బాగుపడ్డాడు. అలాంటి వాళ్ళు ఉంటారు కొంత. కానీ వృక్షాలు అలా కాదు. వాటి జీవితాంతము చివరికి వాడి ఆ వృక్షాన్ని నరకటానికి వచ్చినటువంటి వాడి కూడా ఛాయను అందించేటువంటి మహావృక్షాలు అవి, పుణ్యజీవి. ఏ అన్యే పరార్థ భవకా యమునోపకూలా. అట్లా యమునా నదీ తీరంలో పెరిగినటువంటి పరోపకార పరాయణులైనటువంటి మహావృక్షాలు ఏవైతే ఇతరములైనటువంటి ఉన్నాయో, శంశంతు కృష్ణ పదవీం రహితాత్మనామ్నః. రహిత ఆత్మనామ్నః. ఆత్మనామ్నః అంటే కృష్ణుణ్ణి ఆత్మ కలిగినటువంటి మాకు ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో సమాచారం చెప్పండి అమ్మా, ధన్యులమైపోతాము. ఆ కృష్ణుడి యొక్క జాడ చెప్పి పుణ్యం కట్టుకోండి. సంసంతు కృష్ణ పదవీం అంటే మార్గం, ఆ కృష్ణుడు వెళ్ళిన మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి. మా ప్రాణాలు నిలుస్తాయి, ఎందుకంటే మా ఆత్మలు ఆయనతోనే ముడిపడి ఉన్నాయి. నా ఆత్మానం, ఆయన లేకుండా, ఆయన రహిత ఆత్మానం, ఆయన లేనటువంటి ఆత్మలు మేము జీవించలేము. కింతే కృతం క్షితి తపోబత కేశవాంగ్రిహి అంటూ భూమాతని కీర్తిస్తున్నారు ఇక్కడ. ఏం పుణ్యం చేసుకుందో, ఏం తపస్సు చేసుకుందో ఆ క్షితి, ఆ భూమాత. కిం తే కృతం క్షితి తపోబత కేశవాంఘ్రి స్పర్శోత్సవోత్పులకితాంగ గృహైర్విభాసి. స్పర్శోత్సవోత్పులకితాంగ, పులకిత ప్లస్ అంగ, శరీరం పులకించిపోయింది. పులకితాంగ రుహైర్విభాసి అప్యంఘ్రి సంభవ గురుక్రమ విక్రమాద్వా అహో వరాహవపుషః పరిరంభణేన. 2 సన్నివేశాలలో అద్భుతంగా శ్రీ మహావిష్ణువు ఆ భూమాతని ఉద్ధరించినటువంటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ, ఓ భూమాత ఎంత అదృష్టవంతురాలు అంటూ భూమాతన యొక్క ప్రశంస చేస్తున్నారు. ఎంత ధన్యమైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క పాద పద్మాల చేత నీ జీవితం ధన్యమైపోయింది. ఆ బృందావనం అంతా ఆయన తిరిగిందే. కింతే కృతం క్షితి, ఓ భూమాత, అమ్మ వసుంధర, తపోబత కేశవాంగ్రీ కిం కృతం తపః. తపః అంటే తపస్సు. కిం తే కృతం తపః, ఏం తపస్సు చేసావు చెప్పు, మేము కూడా చేస్తాం. ఎందుకంటే కేశవ అంఘ్రి స్పర్శ, పరమాత్ముడి యొక్క పాదపద్మాల యొక్క స్పర్శ నీకు కలిగింది, ఆ చరణ స్పర్శ కలిగింది. కేశవాంఘ్రి స్పర్శ స్పర్శోత్సవ పులకితమైపోవటం అంటే ఆ స్వామి యొక్క పాద స్పర్శకి పులకితమైపోయినటువంటి గాత్రము కలిగినటువంటి దాని వయ్య ఉంది. స్పర్శోత్సవోత్పులకిత అంగరుహైర్విభాసి, సమస్తమైనటువంటి అంగముల చేత నీ యొక్క శరీరమైనటువంటి అంగములన్నీ కూడా పులకిత గాత్రమైపోతున్నాయి స్వామి యొక్క పాదపద్మాల యొక్క స్పర్శతో. అంతేనా, అదొకటేనా? అంతకంటే అద్భుతమైనటువంటి ఘట్టం వామనావతార ఘట్టంలో స్వామి చూపించాడు. అపి ప్లస్ అంఘ్రి సంభవ, అపి ప్లస్ అంఘ్రి, అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా అంటూ చెప్తున్నారు. ఉరుక్రమ అంటే వామనావతారం. ఆ వామనావతారంలో ఒక పాదంతో మొత్తం సమస్తమైనటువంటి భూమండలాన్ని కొలిచాడు, మరొక పాదంతో ఊర్ధ్వలోకాన్ని కొలిచేశాడు, ఒక పాదంతో కింద భూలోకంలో. అలా అటువంటి ఆ వామనావతారంలో ఒక పాదంతో నీ యొక్క భూమండలాన్నంతా ఆక్రమించేసినటువంటి ఆ ఘట్టంతో పులకితమైనది. ఉత్పులకితాంగ, ఉత్పలికిత అంటే శరీరం మీద అలా రోమాంచములు నిక్కబడుచుకుని వచ్చినట్టుగా పులకిత గాత్రం అయిపోయిందని శరీరం అంతా స్వామి యొక్క వామనావతారంలో ఆ పాదం పెట్టేటప్పటికి. హరింపజేశాడు కదా నేను. అంతేకాకుండా అప్యంఘ్రి సంభవ ఉరుక్రమ విక్రమాద్వా, ఓహో అదొకటేనా? వరాహావతారం కూడా ఉంది ఇంకా. ఇది కేవలం వామనావతారం. ఉరుక్రమ అంటే వామనావతారంలో వచ్చి ఆ విక్రమమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ అంఘ్రి
ఏ పాదమైతే నీ మీద అలా ఆక్రమింపజేశాడో ఆ పాదంతో నీ తరువు పులకించిపోయింది. అహో ఇంకో ఘటం, వరాహ వపుష, అదే ఆది విష్ణుమూర్తి వరాహావతార ఘట్టంలో నిన్ను అలా తన కోరలతో లేపడమే కాకుండా నిన్ను జాగ్రత్తగా అదిమి పట్టుకుని ఆయన హృదయంలో దగ్గర పెట్టుకుని భూమిని సంరక్షించుకుంటూ అలా పైకి వచ్చేశాడు. అహో వరాహ వపుష పరిరంభణేన, పరిరంభణం అంటే ఆలింగనం చేసుకో. ఆదివరాహ అవతారంలో ఆ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు ఆ భూమాతని ఆలింగనం చేసుకుని మరి జాగ్రత్తగా పైకి తీసుకొచ్చేశాడు. అట్లా పరిరంభణేన, ఏం ఆనందం! ఆ భూమాత యొక్క అదృష్టం అదృష్టం కదా. అట్లాంటి ఆ ఆలింగన సుఖాన్ని ఇప్పుడు గోపికలు అనుభవించారంటే వాళ్ళ అదృష్టం ఏం చెప్పాలండి. వాళ్ళు అనుభవించారు కాబట్టి ఈ సుఖాన్ని భూమాతకు ఆపాదించి నువ్వు అనుభవించావు కదమ్మా, అప్పుడు ఎంత బాగుంటుందో, ఎంత సుఖం అనుభవించావో. పరిరంభణేన అంటూ అప్యేణ పత్న్యు ఉపగత, ఇక జింకల దగ్గరికి వచ్చారు. లేళ్లు, హరిణములు, ఆడజింకలు, హరిణములు. అప్యేణ పత్న్యుపగత ప్రియ ప్రియయేహ గాత్రైః స్తన్వన్ సఖి సునిర్వృతిమత్ అచ్యుతో వః, సునిర్వృతిమచ్యుతో వః కాంతాంగ సంగ కుచ కుంకుమ రంజితాయాః కుందస్రజ కులపతేరిహ వాతి గంధః. చక్కటి గంధం వాతి, వాతి అనే పదానికి అర్థం వీస్తున్నది, గాలి వీస్తున్నది. ఎటువంటి గాలి వీస్తున్నది? బహుశా ఈ చక్కటి సుగంధమైనటువంటి ఈ వాయువుని చూస్తూ ఉంటే గంధంతో కూడుకున్నటువంటి, పరిమళాలతో కూడుకున్నటువంటి వాయువు వస్తుంది. ఏం పరిమళాలు? కుందస్రజ, కుందము అంటే మల్లెపు, ఆ మల్లెమాల కలిగినటువంటి స్రజ, స్రజ అంటే మాల. కుందస్రజ కులపతేరిహ, ఆ మల్లెమాలను ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి మల్లె మొగ్గల యొక్క వాసనే కాకుండా ఇంకో వాసన కూడా వస్తుంది. గంధ, గంధ పరిమళాలతో కూడుకున్నటువంటి వాసన కూడా వస్తున్నది. బహుశా కృష్ణుడే ఉన్న ఇటుగా వెళ్ళాడా? అక్కడ హరిణములు ఉన్నాయి, ఆ హరిణాలను అడుగుతున్నారు. అపి ఏణ, ఏణము ఏణకము అంటే ఆడజింకలు, హరిణము. అప్యేణ పత్న్యుపగత ప్రియ ఏహ గాత్రైః అంటూ వర్ణిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ లేడీ కళ్ళను చూసేటప్పటికీ ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం పెద్దగా విప్పారి మరీ చూస్తున్నాయి ఆడజింకలు. అలా ప్రదర్శిస్తున్నటువంటి, అలా విప్పారి చూస్తున్నటువంటి, పెద్ద కళ్ళేసి చూస్తున్నటువంటి ఆ ఒక జింకను అడుగుతున్నారు ఇక్కడ చూసి గోపికలు. ఏమనంటే కృష్ణుడు తన యొక్క ప్రియురాలతో కూడి బహుశా ఇక్కడికే వచ్చి ఉంటాడు. ఆ ప్రియురాలతో ఆలింగన సౌఖ్యాన్ని కూడా అనుభవించి ఉంటాడు. ఆ ఆలింగన సౌఖ్యం వలన ఈయన యొక్క మెడలో ఉన్నటువంటి మల్లెమాలకి వారి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి కుంకుమ పరాగ రేణువులు, ఆ సుగంధమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అంటుకుని ఉంటాయి ఈ మాలకి. అందువల్ల ఈ మాలకి ఆ స్తనముల మీద ఉన్నటువంటి, వారి యొక్క హృదయముల మీద ఉన్నటువంటి ఆ చక్కటి సుగంధ పరిమళాల యొక్క వాసన కూడా అప్పి వాయువులతో కూడి మాకు ఆ వాసన వస్తున్నది. హరిణములారా మీరు చూశారా అట్లాంటి శ్రీకృష్ణుణ్ణి అని చెప్పి అడుగుతున్నారు. అప్యేణ పత్న్యుపగత ప్రియయేహ గాత్రైః స్తన్వన్ సఖీ సునిర్వృతి అచ్యుతో వః. అట్లాంటి కృష్ణుడు అచ్యుతుడు మీకేమైనా కనిపించాడా అంటూ దివ్య దర్శనమైనటువంటి భాగ్యం కాబట్టి నీ నేత్రాలలో అటువంటి పరమ సంతోషమైనటువంటిది నాకు కనిపిస్తున్నది. ఎందుకంటే కళ్ళు పెద్దవి చేస్తున్నా ఆ లేళ్లు, ఆ పెద్ద కళ్ళకి సంకేతం ఏమిటంటే పరమాత్మని చూసామనేటువంటి ఆనందంలాగా ఉన్నాయి. అటువంటి పరమాత్మని మీరేమైనా చూసారా? ఎటువంటి పరమాత్ముడు అంటే ఆ స్వామి తన ప్రియురాలి యొక్క కౌగిలింతల సుఖంలో మునిగి తేలుతున్నప్పుడు వారి యొక్క హృదయముల మీద రాసుకున్నటువంటి ఏ చందనాదులు ఉంటాయో ఆ చందనాదులు స్వామి యొక్క మాలకి అంటుకుని, ఆ పుష్పమాలకి కుందస్రజ, ఆ మల్లెపూల యొక్క పరిమళాలు నింపుకున్నటువంటి ఈ వాయువులు ఇక్కడ సుగంధమైనటువంటి ఫలితంగా హాయిగా ఆనందంగా చల్లగా వీస్తున్నాయి, పుబాలిస్తున్నాయి, పరిమళిస్తున్నాయి. కాబట్టి ఈ వాసన బట్టి చూస్తుంటే కృష్ణుడు ఇదే వెళ్ళుంటాడు, ఇక్కడికే వెళ్ళుంటాడు. నిజం చెప్పండి, మీరు చెప్పండి అంటూ ఇప్పటిదాకా చెట్లను అడిగారు, ఇప్పుడు పక్షుల్ని, పశువుల్ని అడుగు. కాబట్టి వాళ్ళకి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అనే విచక్షణ ఉన్నది. అంతేకాకుండా భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు. అక్కడ అడిగారు అంటే అది పరమాత్మని అడిగినట్టే. ఇవన్నీ చూసే కదా పరమాత్ముడు కరుణించేది మరి. కాబట్టి ప్రతి ఆత్మలో ఉంటాడు, జింకలోనూ ఉంటాడు, పక్షిలోనూ ఉంటాడు, చెట్లలోనూ ఉంటాడు ఆ పరమాత్మ.
బాహు ప్రియాంశ ఉపధాయ గృహీత పద్మో రామానుజస్తులసికాలికులైర్మదాంధై అన్వీయమాన ఇహ వస్తరవ ప్రణామం కిం వాభినందతి చరణ్ ప్రణయావలోకై అంటూ చెట్లను అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చెట్లని, అక్కడ పండ్ల బరువుతో అక్కడ బాగా వంగి ఉన్నటువంటి చెట్లను చూశారు. చెట్లను చూస్తే అవి ఎట్లా ఉందంటే అట్లా వెళ్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి వంగి నమస్కారం చేసినట్టుగా ఉన్నాయి. ఆ కృష్ణుడు అటుగా వెళ్ళాడేమో, బహుశా వీళ్ళు ఈ చెట్ల కొమ్మలన్నీ పళ్ళ భారంతో వంగి ఉన్నాయి. కృష్ణుడు కూడా ఎట్లా వెళ్ళుంటాడు అనేది కూడా ఊహించుకున్నారు వీళ్ళు. ఇక అన్ని ఊహలు. ఎట్లా వెళ్ళుంటాడు? బహుశా ఆయనకి ఇష్టమైనటువంటి ఒక సఖి మీద అలా భుజం మీద చెయ్యి వేసుకుని, ఇంకో చేత్తో అలా ఫ్లూట్ పట్టుకుని, వేణునాదాన్ని పట్టుకుని అలా వెళ్తూ బాహు ప్రియ అంశ. అంశము అంటే ప్రియా ప్లస్ అంశ. అంశ అంటే భుజం. ఆ ప్రియురాలి యొక్క భుజస్కంధం మీద ఈ ప్రియుడు, ఈ కృష్ణ పరమాత్ముడు అలా చేయి పట్టుకుని వేసుకుంటూ, నువ్వురా నేను తీసుకువెళ్తా అన్నట్టుగా అలా ఆ వనంలోంచి తీసుకెళ్తున్నట్టు. బాహుం ప్రియాంస ఉపధాయ. ఉపధాయ అంటే ఈయన యొక్క చేతిని ఆవిడ భుజాల మీద పెట్టి మరి ఆత్మీయంగా, గృహీత పద్మ, ఇంకో చేతిలో పద్మాన్ని గ్రహించి, చక్కటి కలువని గ్రహించి, అందమైనటువంటి పద్మాలు తిప్పుకుంటూ, రామానుజ, రాముని యొక్క అనుజుడు, తమ్ముడు, బలరాముడి తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, రామానుజ తులసి కాలికులైర్మదాంధై. ఇందాక చెప్పుకున్నాం, తులసిక ఆలికులైర్మదాంధై. ఆ తులసిమాల ధరించినప్పటిగా, ఎట్లాంటి తులసిమాల? ఆలికులైర్మదాంధై, గండు తుమ్మెదల యొక్క ఝుంకారాల చేత అలా పరిమళాలకి ఆకర్షించబడుతున్నటువంటి తులసిమాల ధరించినటువంటి, మదాంధై ఆలికులై, మామూలు తుమ్మెదలు కూడా కాదు, మద అంధై, మంచి పొగరెక్కినటువంటి గండు తుమ్మెదలు, అయినా సరే తులసిమాలని వదిలిపెట్టాడు. అన్వీయమాన ఇహ వస్తరవ ప్రణామం కిం వాభినందతి చరణ్ ప్రణయావలోకై. అట్లా ప్రియురాలి భుజంపై ఒక చెయ్యి ఉంచి ఆ ఈ మార్గాన్నే వెళ్ళినట్టుంది. ఆ మెడలో తులసిమాల యొక్క పరిమాణాలకే ఉన్నాయి, ఈ తుమ్మెదలు ఆకర్షించబడిపోతున్నాయి. అయినా సరే తుమ్మెదలు అనుసరిస్తున్నా కూడా తుమ్మెదల యొక్క ఝుంకారాలకి ఆనందిస్తూ ఆ స్వామి అలాగే ప్రయాణం అయిపోతూ అలాగే వచ్చినట్టుగా ఉన్నాడు. ఆ ప్రసరింపజేసి ఇట్లా సంచరించినప్పుడు బహుశా మీరందరూ సవినయంగా ఆ స్వామి యొక్క పాదాలకు నమస్కారం చేయడానికి వంగారా అన్నట్టుగా, ఇహ వస్తరవ ప్రణామం, మీరు వంగి నమస్కారం చేసినట్టుగా మీరు మీ యొక్క వృక్షాలు, మీ ఫలవారాలు కనిపిస్తున్నాయి. కింవా అభినందతి, అట్లా అంటే మిమ్మల్ని స్వామి మిమ్మల్ని అభినందించి మరి వెళ్ళారా? మిమ్మల్ని స్పృశించి వెళ్ళారా? మీ ఫలాలను అనుగ్రహించి వెళ్ళారా స్వామి? ఆ స్వామి యొక్క చరణాలకి ప్రణయావలోకై, ఆ స్వామి చరణాలకి నమస్కారం చేద్దామని మీరు, ప్రణామం చేద్దామని మీరు వంగితే, ఆయన యొక్క ప్రణయ అవలోకై, ఆత్మీయతతో ప్రేమతో కూడుకున్నటువంటి చల్లటి చూపులతో స్వామి మిమ్మల్ని అభినందించారా? అనుగ్రహించారా? ఆ స్వామి కృపాకటాక్షం మీకు పడిందా? ఆ దృష్టి పడితే చాలు, పునర్జన్మ ఉండదు, ఇక మోక్షమే అని చెప్పి ఈ శ్లోకాలలో వివరించడం. అట్లాగే ఇంకా రాను రాను ఇంకొక శ్లోకం అయిన తర్వాత గోపికల యొక్క వేషాలు 15వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుని యొక్క లీలలన్నీ కూడా గోపికలే పంచుకుంటారు. ఒకళ్ళు పూతనగా, ఒకళ్ళు కృష్ణుడిగా, ఒకళ్ళు శకటాసురుడిగా, ఒకళ్ళు కృష్ణుడిగా, అట్లా ఒకళ్ళు బకాసురుడిగా, ఒకళ్ళు కృష్ణుడిగా, అట్లా కృష్ణుడు ఏవైతే బాల్య లీలలు చేశారో ఆ లీలను కూడా రకరకాల పాత్రలు పోషిస్తూ వాళ్ళు అభినయించడం జరిగింది. అట్లా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి. విరహ వేదన ఆ విధంగా ఉంది. అంత పరీక్షిస్తున్నాడు స్వామి వీళ్ళని. ఇప్పటిదాకానేమన్నా స్వామి వీళ్ళని అన్ని రకాల పరీక్షలు పెట్టాడు. ఎన్ని రకాల పరీక్షలు పెట్టాడో చెప్పాం. కర్మ చేశారా అంటే నిన్న చెప్పుకున్నాం. చక్కగా 40 రోజులు, 50 రోజులు, 30 రోజుల పాటు, నెల రోజుల పాటు ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు నిష్ఠగా. దాంట్లో ఏదో లోపం ఉంది, తొలగించేశారు స్వామి వస్త్రదోషం. ఆ తర్వాత శరద్రాత్రులలో కలుస్తాను, అప్పటిదాకా వేచి ఉండన్నాడు. అప్పటిదాకా వీళ్ళు ఏం చేశారు? స్వామి మీద తదేక నిష్ఠతో స్వామిని ఆరాధించారు. తపస్సు కాబట్టి కర్మ అయిపోయింది, ఆరాధన అయిపోయింది. తర్వాత జ్ఞానం కలిగించాలి, బ్రహ్మానందం ద్వారా జ్ఞానం కలిగించాలి. ఆ జ్ఞానంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిచేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రహ్మానందానికి అనుభూతి పొందాలంటే 33వ అధ్యాయం దాకా ఆగాలి. ఈ మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సరిచేస్తున్నారు. అక్కడ కాత్యాయని వ్రతంలో చిన్న పొరపాటు ఉంటే సరిచేసినట్టుగా ఇప్పుడు కూడా అదే జరిగింది.
ఎందుకంటే ఆ బ్రహ్మానందాన్ని అందుకోవాలంటే నమః, నమః అంటే నా మమ అని అర్థం. నమః అనే పదానికి అర్థం. నమః అంటే నమస్కారం. ఎప్పుడు నమస్కారం? ఎట్లాంటి నమస్కారం పెట్టాలి? నా మమ, ఇది నాది కాదు, ఇది నేను కాదు, అంతా నువ్వే అని సర్వము స్వామికి సమర్పించేటువంటిది నమస్కారం అంటే. అట్లా సర్వము స్వామికి సమర్పించినప్పుడు వాళ్ళలో చిన్న భావన వచ్చింది. ఎంత అదృష్టవంతురాలనో నేను అనుకున్నారు. అంటే అక్కడ స్వామిని తనని వేరుగా చూసేశారు. వెంటనే అదృశ్యమైపోయారు స్వామి. ఈ భావన కూడా పోయేట్టుగా స్వామి అనుగ్రహిస్తారు ఇప్పుడు. దేని ద్వారా అనుగ్రహిస్తారంటే రాబోయే శ్లోకాలలో రాధాదేవి బృందావన లక్ష్మి ప్రవేశించబోతుంది ఈ అధ్యాయాల్లో. అవి మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.